హలో ఆల్. ఈరోజు చిన్నారులకి రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి రాగి పిండి ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ రాగుల్ని తీసుకొని వాటర్ పోసి 24 అవర్స్ నాననివ్వాలి. కంప్లీట్ డే అంతా నానబెట్టాలండి. రాగుల్లో ఇసుక, మట్టి, రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత ముందుగా మంచిగా బాగు చేయించుకోవాలి. ఇలా 24 అవర్స్ నానబెట్టాక ఈ వీడియోలో చూపిస్తున్నలాగా బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ రాగి మాల్ట్ చిన్నారులకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. చిన్నారులతో పాటు చిన్నపిల్లల తల్లులు కూడా తీసుకుంటే పాలు కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ వీడియోలో చూపిస్తున్నలాగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాక వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోవాలి. ఒక ఏదైనా డార్క్ కలర్ క్లాత్ తీసుకొని అందులోకి రాగులు మొత్తం సపరేట్గా తీసేసుకోవాలి. తీసుకున్నాక ఆ క్లాత్ని గట్టిగా టై చేసి ఏదైనా గాలి తగిలే ప్లేస్లో, అంటే బాల్కనీలో కానీ బయట కానీ ఎక్కడైనా గాలి తగిలే ప్లేస్లో ఒక డే అంతా ఉంచాలి హ్యాంగ్ చేసి. నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూసేసరికి రాగులన్నిటికీ చిన్న చిన్న మొలకలు వచ్చి ఉంటాయండి. వీటిని ఇప్పుడు 2 డేస్ ఎండబెట్టాలి. ఎండలో అయినా పర్లేదు, ఫ్యాన్ కింద అయినా పర్వాలేదు. వాటిని తీసుకొని స్టవ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చిటపట్లాడుతూ మంచి స్మెల్ వస్తాయి డ్రై రోస్ట్ చేసినప్పుడు. దాన్ని మెత్తని పిండి పట్టించేసుకోవడమే. ఇప్పుడు మీ బేబీ ఏజ్ని బట్టి ఎన్ని స్పూన్స్ కావాలో తీసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో టీ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం రెడీగా పెట్టుకున్న మిక్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పటికి బెల్లం పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నంతసేపు తిప్పుతూనే ఉండాలండి. మర్చిపోకుండా మీ పిల్లలకు కూడా పెట్టి వాళ్ళకి ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి.